ఏపీ రాజధాని అమరావతిలో స్టార్టప్ కంపెనీల కోసం వీల్ లాంచ్ ప్యాడ్ 2025తో పాటు వీట్ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భవిష్యత్తులో అమరావతి ఆధునిక విద్యకు కెరాఫ్ అడ్రస్గా మారాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీట్ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విద్యా సంస్థగా ఎదుగుతోందని, అమరావతిలోని వీట్ అత్యున్నత శిఖరాలకు అందుకోవాలని ఆకాంక్షించారు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. మినిమం 5 లక్షలు. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం. 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు కావాలి. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్లో విట్ ఉండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో నేను విట్ అయితే ముందుండాలి. ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా పిల్లలు చాలా స్మార్ట్ పిల్లలు, తెలివైన పిల్లలు కూడా. మీరు మంచి ఫ్యాకల్టీని పెడితే అక్కడి నుంచి వీళ్ళు దూసుకుపోయే పరిస్థితి ఉంటుంది. యూ బ్రింగ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఆల్సో నేను కూడా ఇంకో మాట కూడా చెప్పాను. ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాకుండా ఒక 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి. ఒక 20% నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి. ఒక 65% తెలుగు స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే, ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలామంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఐ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు